హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటో టైటిల్ చూడగానే మీ అందరికీ అర్థం అయి ఉంటుంది కదా. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఆఫ్ హోమ్ క్వారంటైన్ వీఆర్ అవుట్ ఫర్ ఏ స్మాల్ 1 day ట్రిప్. సో జస్ట్ స్మాల్ చేంజ్ కోసం. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరు నుండి 45 kilometers దూరంలో పర్ల్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంది. సో వాటర్ ఫాల్ అని నేను చూసాను. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో వీ హ్యావ్ స్టార్టెడ్ 9 in the morning. వజ్ర, సే హాయ్. సో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే అప్పుడు వచ్చే ఫ్లైఓవర్. బెంగళూరు నుండి 40 kilometers ఉంటుంది ఆ ప్లేస్. ఆనేకల్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుండి 5 kilometers ఉంటుంది. యూజువలీ వీకెండ్స్ వెళ్తే చాలా రష్ ఉంటారు అనిపించి మేము వీక్ డేస్ వెళ్ళాం. మండే వెళ్ళాం అక్కడికి. సో అనుకున్నట్టే పెద్ద జనాలు ఏం లేరు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇస్తున్నారు. అండ్ ఈ ప్లేస్కి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 to evening 6 అంతే. 6 తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది. అండ్ లెఫ్ట్లో కనిపిస్తున్నది ఈ పర్ల్ వ్యాలీ డ్యామ్ అన్నమాట. అండ్ ఇక్కడ పార్క్ చేసుకొని కార్ ఫాల్స్ కింద ఉంటాయి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలన్నమాట. సో దగ్గర దగ్గర 300 స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ చుట్టుపక్కల చిన్న గార్డెన్ లాగా ఉంది ఈ స్టెప్స్ వరకు. అనుకోలేదు ఇన్ని స్టెప్స్ ఉంటాయని. యాక్చువల్లీ మేము వీక్ డేస్లో వచ్చి మంచి పని చేసాం. జనాలు ఏమి ఎక్కువ లేరు. అది కాకుండా ఇంకో బెస్ట్ థింగ్ ఏమైందంటే వర్షం పడలేదు. సో వర్షం పడితే ఈ స్టెప్స్లో చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో జాగ్రత్తగా దిగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు బాగా సన్నీగా ఉంది కాబట్టి సో పర్లేదు. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం చుట్టుపక్కల ఫారెస్ట్, హిల్స్ అన్నీ చూడొచ్చు. ఈ ప్లేస్లో వేరే అనిమల్స్ ఏమి కనిపించలేదు, కానీ మంకీస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏమైనా ఫుడ్ తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట తినే సౌలభ్యం లేదు కాబట్టి ఇంటి నుండే ఫుడ్ తెచ్చుకుంటే మంచిది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ హోల్ డే ఇక్కడ. సో మేమైతే అలానే చేసాం. ఇంటి నుండే లంచ్ తెచ్చుకొని లైక్ సమ్వేర్ కూర్చొని తినచ్చు. మేము మంకీస్ ఉన్నాయని కార్లో తిన్నాం.
అండ్ ఇక్కడ ఏదో సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది ఇంకా దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ చిన్న పాండ్ ఉంది. అండ్ ఇది మెయిన్ పర్ల్ వ్యాలీ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ 92 మీటర్స్ హైట్ నుండి ఫ్లో అవుతున్నాయి వాటర్. ఈ పర్ల్ వ్యాలీకి ఇంకొక నేమ్ కూడా ఉంది, ముత్యాల మడువు అని. సో బెంగళూరుకి అతి దగ్గరగా ఉండే వాటర్ ఫాల్ అంటే ఇదే. ఇంకా మిగతా అన్నీ కొంచెం దూరమే ఉన్నాయి. నాకైతే చాలా దగ్గర అనిపించింది మా ఇంటి నుండి. సో ఈ వాటర్ ఫాల్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కువ జనాలు లేకపోతే. సో చల్ల గాలి వస్తూ ఉంటుంది, బాగుంటుంది అక్కడ దగ్గరలో. బట్ వాటర్ అన్నీ కొంచెం మడ్డిగా అనిపిస్తున్నాయి, మేబీ బికాస్ ఆఫ్ రెయిన్స్. ఈ చిన్న పాండ్కి పక్కనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇది శివుడి గుడి. అండ్ బయట ఇక్కడ హోమం చేస్తారనుకుంటా, అందుకే ఇక్కడ ఇలా ఉంది. ఇలా బయటనే నాగులు, నంది, ఈశ్వరుడు, వినాయకుడు అన్నీ ఇలా రాళ్లతో చెక్కి పెట్టారు. ఎవ్రీడే అర్లీ మార్నింగ్ ఇక్కడ పూజలు జరుగుతాయంట. టెంపుల్ క్లోజ్ అయింది, సో బయట మాత్రం ఇలా చూడొచ్చు. ఈ వాటర్ ఫాల్కి ఇయర్లో ఏ టైంలో అయినా రావచ్చు, బట్ రెయినీ సీజన్లో అయినా లేకపోతే జస్ట్ దాని తర్వాత వస్తే కొంచెం నీళ్లు బాగా కనిపిస్తాయి.
చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నేను చేసిన వేరే వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి.